అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ అనేది అధ్యక్ష అందరికీ కూడా చాలా కీలకమైన శాఖ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు జననం నుండి మరణం దాకా కూడా ఎన్నో సేవలు అందించే శాఖ ఇది ఒకటి అధ్యక్ష. తల్లికి బిడ్డకు ఉన్నటువంటి బంధం అధ్యక్ష భూమితో మనకి. అలాంటి శాఖకి ఈరోజు మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ సీఎం చంద్రబాబు గారు సారథ్యంలో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష మేము ఇప్పుడు గౌరవ సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష వారి యొక్క ఆవేదన. దీనికి కారణం అధ్యక్ష గత పరిపాలకుడు అధ్యక్ష. గతంలో వేలల్లో ఉండే గ్రీవెన్స్లు ఈరోజు లక్షల్లో వచ్చాయంటే అధ్యక్ష గ్రామ సభలు ఏదైతే రీసర్వే కాకుండా 5,98,000 ఇవాళ మనకి 89,000 ఇవాళ వచ్చాయంటే అధ్యక్ష అది గత 2019-24 ప్రవేశపెట్టినటువంటి కొత్త నూతన సంస్కరణలు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే అధ్యక్ష వారు పెట్టిన సమగ్ర రీసర్వే అని చెప్పి వారికి పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు అధ్యక్ష. అలాగే భూ విక్రయాలు జరిగితే జిరాక్స్ పేపర్లు ఇచ్చే విధంగా ఒకటి. మూడోది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. అంటే అందరి యొక్క హక్కులు హరించే విధంగా వారు ఇవన్నీ కూడా సంస్కరణ చేసి వారు అనువాయులు ఈ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా దాదాపుగా 1,70,000 ఎకరాలు వారు అనువాయులు దోచుకోవడంతో పాటు దాని వల్ల క్రమబద్ధీకరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాన్ని అనుసంధానం చేసి రీసర్వేని ల్యాండ్ టైటిలింగ్ అనుసంధానం చేసి వారు దోచుకునే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు ఏదైతే స్వర్ణాంధ్ర మిషన్ 2047 చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సూత్రాల లక్ష్యాలుగా చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా అధ్యక్ష రెవెన్యూ శాఖ కూడా భూ పరిపాలన సంస్కరణ తీసుకొస్తా ఉంది అధ్యక్ష. సురక్షితమైన సమ్మిళితమైన ప్రజలే కేంద్రంగా ఉండే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే భూ వ్యవస్థను ఏర్పాటు చేసి సుస్థిర ఆర్థిక అభివృద్ధి తీసుకురావాలని చెప్పే లక్ష్యంతోనే ఈ సంస్కరణలు చేస్తాను అధ్యక్ష. సమ్మిళిత పురోభివృద్ధికి పునాదిగా ట్యాంపర్ చేయడానికి వీల్లేని భూమి హక్కులు రక్షణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష సర్వే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వ్యవస్థలో కలిపి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాటు భూమి రికార్డులను భద్రం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష అన్ని పాత రెవెన్యూ రికార్డును కూడా అత్యాధునిక టెక్నాలజీతో స్కాన్ చేసి సురక్షితమైనటువంటి శాశ్వత డిజిటల్ గుర్తింపు భద్రత పరుస్తున్నాం అధ్యక్ష. దీంతో ఫైల్ పోయిందనో లేకపోతే కనపడట్లేదనో మర్చిపోయానని చెప్పడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లిటిగేషన్ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష వెబ్లాండ్లో ఉన్న పాత పొరపాట్లను సరిచేసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దీనివల్ల విశ్వసనీయ ఖచ్చితమైన వివాదరహిత భూ రికార్డులను కూడా సిద్ధమవుతాయి అధ్యక్ష. అలాగే రెండోది అధ్యక్ష వివాద పరిష్కార వ్యవస్థ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దాన్ని చాలా జాగ్రత్తగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విధానాలు మరియు సాంకేతిక ఆధారంగా ఏర్పాటు చేసి ఫిర్యాదు వివాద పరిష్కార వ్యవస్థను చట్టబద్ధం చేయాల్సిన అవసరం కూడా మనకు చాలా ఉంది. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ సమస్యలు ఉంటే చెప్పుకుంటే దానికి పరిష్కరించాలని చెప్పి తపన కూడా ఎవరు పడలే అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మేము చూసాం ఇచ్చిన మాట ప్రకారం టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు ప్రతి వారం గ్రీవెన్స్లు వారు కూడా అటెండ్ అవ్వడం మా ఎమ్మెల్యే అందరూ కూడా అటెండ్ అవ్వమని చెప్పడం. దాంట్లో మనకి దాదాపుగా 60% రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి అవి తప్పకుండా పరిష్కరించాలనే లక్ష్యంతో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటూ మాకు ముందుకెళ్ళమని చెప్పారు. దాన్ని ఎప్పటికప్పుడు మేము అధ్యయనం చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష ప్రతి వారం జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. రెవెన్యూ అధికారులందరూ కూడా వివిధ హోదాలో ఉన్న అధికారులందరూ కూడా ఒకే వేదిక పైన కూర్చున్న అధ్యక్ష అక్కడికక్కడే అవి ఏదైతే పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కరించే విధానం కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష సహా యజమానులకు రక్షించే ఉద్దేశంతో భూ రికార్డును అనవసరంగా లాక్ చేయకుండా డిస్ప్యూట్ రిజిస్టర్ని కేవలం కోర్టు వారసత్వ మ్యాటర్స్ వరకే పరిమితం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష కేసుల స్థితిని ఆన్లైన్లో తెలుసుకునేందుకు మరియు పర్యవేక్షించుకునేందుకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష మూడోది అధ్యక్ష పేదరిక నిర్మూలన లక్ష్యానికి సాధించడానికి సేవలను పౌరులకు అత్యంత చేరువ చేయడం అధ్యక్ష. అధ్యక్ష పట్టదారు పాస్బుక్ అధ్యక్ష దీని గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా పెద్ద స్టోరీ అధ్యక్ష. గత పరిపాలకుడికి ఉన్నటువంటి ఫోటో పిచ్చితో ఏదో అతనేదో దానం చేసినట్టు, ఎందుకంటే ప్రతి వాళ్ళకు సెంటిమెంట్ చెప్పా తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సెంటిమెంట్ అధ్యక్ష. మనం పెట్టుకుంటే మన ఇంట్లో తల్లిదండ్రులతో లేకపోతే మనకి ఎవరైతే మనకి ఆస్తి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా అధ్యక్ష. అతనికి ఉన్న ఫోటో పిచ్చితో అతని ఫోటో మీద వేసుకుని పాస్బుక్ పెట్టాడు అధ్యక్ష ముందు వెనక.
కానీ లోపల సత్తా ఉందా, లోపల ఏమైనా చూపించాడా అంటే ఏం లేదు అధ్యక్ష. మీరు చూడండి, దీని ఉదాహరణ అధ్యక్ష. లోపల పట్టాదారు ఫోటో మాత్రం లేదు, ఆయన ఫోటో మాత్రం బ్రహ్మాండంగా తీసుకున్నాడు. మొబైల్ నంబరు లేదు, ఆధార్ నంబరు లేదు. అంటే కేవలం ఆ పిచ్చితో పాటు ఇది చేసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా ఉండాలి, తప్పకుండా గౌరవం కల్పించే, ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఉండాలని చెప్పే లక్ష్యంతో రాజముద్ర చూడండి అధ్యక్ష. మీ తేజస్సుతో పాటు పైన రాజముద్ర ఉంది, ఆ తేజస్సు చూడండి అధ్యక్ష, ఎంత బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు అన్నీ కూడా కావాల్సిన ఖాతా నంబర్ కానీ, క్యూఆర్ కోడ్లు కానీ, ప్రతి పేజీకి డిఫరెంట్ క్యూఆర్ కోడ్లు, వాళ్ళ ఆధార్ నంబరు ప్లస్ వాళ్ళ ఫోన్ నంబరు ప్లస్ అక్కడికి వెళ్ళే విధంగా మనకి ఎట్లయితే జీపీఎస్ వాడుకొని మనం వెళ్ళటానికి కూడా విధంగా ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 2 పుస్తకాలు ఎందుకంటే అధ్యక్ష దాదాపుగా 15 భద్రతా లక్షణాలు కలిగినటువంటి పుస్తకం అధ్యక్ష. ఈ బ్రహ్మాండం అంటే ఇది మా చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అతనికి మాత్రం కేవలం దీని మీద వేసుకోవటం బౌండరీ రాళ్ళ అధ్యక్ష. దాదాపుగా ప్రజాధనం 700 కోట్ల రూపాయలు వృధా చేసే విధంగా బౌండరీ రాళ్ళ మీద కూడా వేసుకునే పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అయితే ఈ ప్రక్రియలో కూడా ఎందుకంటే మనం ఎన్ని కూడా 22,30,000 పాస్బుక్లు మార్చే ప్రక్రియలో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి కాబట్టి మన దాంట్లో కూడా కొన్ని తప్పులు జరిగినాయి అధ్యక్ష. ఎందుకంటే కొన్ని పేర్లు పాతయే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నాయి. అవి కూడా మళ్ళీ రెక్టిఫై చేసే విధంగా ఈరోజు పట్టదారు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఈ కేవైసీ చేయించుకుని వాళ్ళతో ఇవన్నీ కరెక్టా కాదా అనేది ఆఫీసర్ వెళ్ళి అది డ్రాఫ్ట్ కాపీ ఇచ్చి కరెక్షన్ సంతకం తీసుకున్న తర్వాతే ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక డ్రైవ్లో ప్రతి నెల కూడా 9వ తారీఖున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు అధ్యక్ష. దీన్ని ఒక పారదర్శకంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన వినతులన్నీ కూడా అధ్యక్ష క్రమబద్ధంగా విశ్లేషిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే రిపీట్గా వస్తూ ఉన్నాయో ఏపీ సేవా సర్వీసులుగా మార్చడం వలన ప్రజలకు అధికారికంగా ట్రాక్ చేసుకునే విధంగా కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వేగం మరియు చట్టపరమైన భద్రత అధ్యక్ష అమ్మకం బహుమతి అంటే గిఫ్ట్ కానీ భాగస్వామ్యం డీడ్లను అధ్యక్ష 100% ఆటోమేషన్ అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతో అధికారులు విచక్షణాపూరితం చేసే జాప్యాలన్నీ కూడా తగ్గిపోతాయి అధ్యక్ష. అందుకని అన్ని సమయాలను కూడా తగ్గిపోతాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములు ఉన్నాయి అధ్యక్ష, ఈ మనం గతంలో కూడా మనం ఇచ్చిన అధ్యక్ష. మనకి హక్కుల బదిలీల దగ్గర 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఉంటే 100 రూపాయలకే, అలాగే 10 లక్షల పైగా ఉంటే 1000 రూపాయలకి స్టాంప్ డ్యూటీతో అది కూడా ఆటోమేటేషన్ ద్వారా చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష జవాబుదారీ తనంతో కూడిన వికేంద్రీకరణ అధ్యక్ష. గతంలో అన్ని అధికారాలు ఉన్నతాధికారుల దగ్గర ఉండే అధ్యక్ష. కానీ పేదవాడు వెళ్ళాలి కలవాలి అంటే ఉన్నతాధికారులు బిజీగా ఉంటా ఉన్నారు కాబట్టి వెబ్లాండ్ సవరణ అధికారుల అధ్యక్ష ఇప్పుడు ఆర్డీఓలు తహసీల్దార్లకు అప్పగించడం జరిగింది అధ్యక్ష. దీంతో ఏమవుతుందంటే అధ్యక్ష ఒక యాక్సెసిబిలిటీ అనేది కామన్ మ్యాన్కి కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మంచి సేవలు ప్రజలకు ఇవ్వచ్చని చెప్పే లక్ష్యంతోనే ఈ మార్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే చాలా మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. 22A కూడా అది మళ్ళీ నెక్స్ట్ చెప్తా అధ్యక్ష. సామాజిక న్యాయం అధ్యక్ష, అందరికీ భూమి హక్కు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మనం హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద అధ్యక్ష GOMS 2327 డేటెడ్ 27/1/2025 ప్రకారం అధ్యక్ష గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఆన్లైన్లో మనం అప్లై చేసుకుని చెప్పాం అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు దాకా 4.11 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. దాన్ని అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష GOMS 30/2025 అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దీన్ని ప్రత్యేకత ఉంది అధ్యక్ష. మంగళగిరిని ఉద్దేశించుకుని గౌరవ ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు దీనికి ఒక రూపకల్పన చేశారు అధ్యక్ష. ఏదైతే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి హక్కు కల్పించాలని లక్ష్యంతోనే అది చేశారు అధ్యక్ష, రూపకల్పన చేశారు అధ్యక్ష. అది ఈరోజు రాష్ట్రం అంతా కూడా మనం ఉపయోగిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు దాకా 36,669 దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. అలాగే గాజువాక అధ్యక్ష అడిగేది GOMS నంబర్ 45/2025 సార్ అధ్యక్ష. ప్రత్యేక రెగ్యులేషన్ ద్వారా పట్టణ భూ యాజమాన్య హక్కులు స్థిరీకరించేందుకు అధ్యక్ష 2096 దరఖాస్తులు వచ్చాయి, పరిష్కరించాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష GO 27 ప్రకారం ULC మిగులు భూములు కేటాయింపులకు 4,819 దరఖాస్తులు పరిశీలిస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష 7వది ఆధునిక చట్ట సవరణలు అధ్యక్ష. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష, నేను ఇంత చెప్పాను అధ్యక్ష, మన ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని కబలించే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేశారు అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు జీవనాన్ని ప్రశ్నార్థకంగా చేసే విధంగా ఈ యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏ నియంత కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. కానీ గత పాలకుడు ఆ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అతని
అనువాయులు లేదా అతనికి కావాల్సిన వాళ్ళని ఆ టీఆర్ఓలుగా పెట్టుకుని లేదా అప్లేట్ అధిరాటుగా పెట్టుకుని మన హక్కున్ని హరించే విధంగా ఏ పేదవాడికి కూడా భూమి ఉండకూడదు, అన్ని కూడా నా హస్తాల్లో ఉండాలని చెప్పే లక్ష్యంతో ఆ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు అధ్యక్ష. దాన్ని మేము మొదటి రోజున జూన్ 13వ తారీఖున ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెడతానని చెప్పి కొద్దిగా 5 సంతకాల్లో 2వ సంతకంగా ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అధ్యక్ష. దీని మూలంగా ప్రజలంతా కూడా చాలా హర్షిస్తా ఉన్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2/1/2026 జారీ చేసిన సమగ్ర ఆదేశాల ద్వారా పాత రికార్డుల ఆధారంగా అర్హమైనటువంటి భూములన్నీ కూడా 22A జాబితా నుండి తొలగించే స్పష్టమైన విధానం కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంకా దాన్ని మేము మొన్న స్పీకర్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. సో దాని మీద 2 మీటింగ్లు పెట్టుకున్నాం, దాన్ని అధ్యయనం చేశాం, దానికి కూడా ఒక రికమెండేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ రికమెండేషన్స్ కూడా నేను కాసేపు చదువుతా అధ్యక్ష. అలాగే అధ్యక్ష విచక్షణ మరియు పొరపాట్ల సరిద్దు డీప్ టెక్నాలజీ అధ్యక్ష సర్వే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను బ్లాక్ చైన్తో అనుసంధానించి భూమి రికార్డులను శాశ్వతంగా భద్రపరుస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష పాత రికార్డు డిజిటలైజ్ చేసి బ్లాక్ చైన్తో భద్రపరచడం ద్వారా వివాదాలు తగ్గిస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే భవిష్యత్తు అనుగుణంగా గవర్నెన్స్ కూడా ఒక మంచి వ్యవస్థీకరించడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడంతా కూడా ఏ టెక్నాలజీ కాబట్టి అధ్యక్ష రాబోయే రోజుల్లో మనకి అధికారులు ఆధారిత ఏజెంట్ స్పేస్ ఉపయోగించి హేతుబద్ధమైన పరిపాలన ఉత్తర్వులు తయారు చేయడానికి కూడా శిక్షణ పొందుతా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు. అలాగే అధ్యక్ష ఆర్టీజీఎస్ ద్వారా ఆధ్వర్యంలో హ్యాకథాన్లు స్మార్ట్ మ్యూటేషన్ పైలట్ ప్రాజెక్టులు చేపట్టి మానవ తప్పిదాలు తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. 10వ అధ్యక్ష ముఖ్యమైన అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ స్పీడీ డెలివరీ కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష, దాంట్లో విజన్ 2047 కింద పారదర్శకంగా భూ కేటాయింపులు విధానాలు, దాంతోపాటు అధ్యక్ష పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతులు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. దాదాపుగా 1,259 కోట్ల విలువైన 11,355 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు, మౌలిక వసతులకు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు, గృహ నిర్మాణాలకు పారిశ్రామిక కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఉపాధి కల్పితే ఏదైతే భావి తరాలకి మనం మంచి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి. అలాగే అధ్యక్ష మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కూడా అధ్యక్ష చాలా మార్పులు వచ్చాం అధ్యక్ష. ఆటోమేటేషన్ అనేది, అలాగే స్లాట్ వ్యవస్థ అనేది, ఏదైతే స్లాట్ వ్యవస్థ ఉందో వెళ్ళి మన పొద్దు నుంచి సాయంత్రం దాకా కాకుండా వెళ్ళి 10 నిమిషాలు 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోయే ఒక అద్భుతమైన ప్రక్రియ మనం తీసుకొచ్చాం అధ్యక్ష. దాని ద్వారా ఎవరికి కూడా ఒక అరగంట కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా చేశాను అధ్యక్ష. అలాగే వాళ్ళ ప్రయోజనాల కోసం అధ్యక్ష చాలా పారదర్శకంగా అధ్యక్ష మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి అలర్ట్స్ ఇవ్వటం, వాట్సాప్లో ఇవ్వటం, మన పత్రాలు మరియు వివాహాల రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేయడం అనేది జరిగింది అధ్యక్ష. నిజంగా చాలా సంతోషం. దాని ద్వారా అధ్యక్ష ఈ మన రాష్ట్రానికి అధ్యక్ష 13,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా మన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. చాలా సంతోషం అది. అలాగే అధ్యక్ష ఏదైతే నేను చెప్పాను 22A కూడా ఇది కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధ్యక్ష దాదాపుగా 3,82,00,000 ఎకరాలు ఉండగా 1,80,00,000 ఎకరాలు 22Aలో ఉంది అధ్యక్ష. తప్పకుండా దీన్ని మనం పరిష్కరించాలి అని చెప్పేసి లక్ష్యంతో ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మా అధికారులు ఎవరైతే మా స్పెషల్ సిఎస్ గారు ఉన్నారో, సిసిఎల్ఏ గారు, అలాగే స్పెషల్ సిఎస్ గారు, అడిషనల్ సిసిఎల్ఏస్ అందరూ కూడా, కొందరు డిఆర్ఓలు, ఆర్డీఓలు, తహసీల్దారు, అలాగే మా పీడీసీఎంఆర్ అందరూ కూడా 2 మీటింగ్లు వేయడం జరిగింది అధ్యక్ష. మొన్న 29న మళ్ళీ మన 13వ తారీఖు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ 22A అనేది గత ప్రభుత్వం వారికి ఎవరైనా భూములు ఇవ్వకపోతేనో లేకపోతే ఎవరైనా భయభ్రాంతులు చేయాలన్నా కూడా 22Aలో పెట్టడం, తీయకపోవడం అంటే ఇష్టానుసారంగా చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకనే మేము ఒక 12 రికమెండేషన్స్ చేసాం అధ్యక్ష, మా అధికారులు చేశారు అధ్యక్ష. ఇది తప్పకుండా అందరూ కూడా ఆమోదిస్తే రాబోయే రోజు అందరితో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దీన్ని కూడా మేము కేబినెట్ ద్వారా కూడా చేయాలని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 22A భూముల జాబితాకు సంబంధించి కీలక ప్రతిపాదనలు అధ్యక్ష. జాబితాలో మార్పులు చేసే అధికారం చేర్చడం, సవరించడం, తొలగించడం. భూమి రకాన్ని బట్టి ఈ క్రింద అధికారాలను అధికారికంగా ఉంటుంది. రెవెన్యూ భూములు ప్రభుత్వ భూమి అని ఉంటే జాయింట్ కలెక్టర్, మిగిలిన రకాల భూములు ఆర్డీఓ బాధ్యత వహిస్తారు. అలాగే అధ్యక్ష దేవాదాయ మరియు వక్ భూములకు జిల్లా కలెక్టర్ అధ్యక్ష, గ్రామ కంఠం భూములకు స్వామిత్వం అయితే తహసీల్దార్ అధ్యక్ష, పట్టణ ప్రాంత భూములకు జాయింట్ కలెక్టర్ అధ్యక్ష. అలాగే అప్పీల్ చేసేది జాయింట్ కలెక్టర్ దగ్గర, సమీక్ష చేసే ప్రభుత్వం. అంటే ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఒక కామన్ మ్యాన్కి కూడా ఈజ్ ఆఫ్
డూయింగ్ థింగ్స్ ఉంటుంది, వారికి కావాలన్న సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డేటాబేస్ మేనేజ్మెంట్ రికార్డులు నమోదు అధ్యక్ష. ఆర్డీఓ చేసే ప్రతి మార్పును వెబ్లాండ్ లేదా IGRS డేటాబేస్లో అప్డేట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వ ఉత్తర్వులను నేరుగా డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ అమలు చేస్తారు అధ్యక్ష. ప్రతి మార్పుకు కూడా సంబంధించిన ఉత్తర్వులు ఆన్లైన్ రిజిస్టర్ అటాచ్మెంట్ రూపంలో భద్రపరుస్తాం అధ్యక్ష. తహసీల్దార్లు, ఆర్డీఓలు, జేసీలు, కలెక్టర్లు, CCLA గవర్నమెంట్లో ఎవరు ఏ మార్పు చేసినా కూడా ఈ వెబ్లాండ్లో అలాగే IGRS డేటాబేస్లో మాకు ప్రతిపాదిస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, PRMAUD శాఖల వారి స్వంత డేటాబేస్ను ఏర్పాటు చేసుకునేందుకు స్వామిత్వ MAUD డేటాబేస్ను IGRS నిర్వహిస్తుంది అధ్యక్ష. వాళ్ళంటే మొన్న ఈ నాలా చెప్పారు, ఆ నాలా మార్పు జరిగింది కాబట్టి PRMAUD వారి యొక్క డేటాబేస్ అనేది కూడా తయారవుతుంది కాబట్టి అప్పుడు దాకా ఈ IGRS నిర్వహిస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎవరైనా 22A ఏదైనా చేర్పు చేయాలన్నా మార్పు చేయాలన్నా కూడా ఇది ఒక విధానం కూడా పెట్టాం అధ్యక్ష. వెబ్లాండ్ 1, వెబ్లాండ్ 2 రికార్డుల్లో ఉన్న పట్టాదారు భూమి 22A నిషేధిత జాబితాను ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకవేళ చేర్చాలంటే ఆధార్ కోడ్లోని చిరునామా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా ఈ KYC చేసి మాత్రమే వాళ్ళకి నోటీస్ ఇచ్చి మాత్రమే చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారంగా చేయకూడదనే లక్ష్యంతో ఒక ఆర్డర్ కూడా పాస్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రీసర్వే పూర్తయి వెబ్లాండ్ 2లో అప్లోడ్ అయిన గ్రామాల్లో పాత రికార్డులను పక్కన పెట్టి కేవలం కొత్త రికార్డులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం అధ్యక్ష. మనకు చాలా సమస్యలు కూడా అప్పుడు పరిష్కరిస్తాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒకసారి తొలగించిన సర్వే నంబర్లు పరిస్థితి అధ్యక్ష, సరైన విచారణ తర్వాత ఒకసారి 22A నిషేధ జాబితా నుంచి సర్వే నంబరు లేదా LPM మనం తీస్తే అధ్యక్ష కేవలం CCLA ద్వారానే ఆదేశాలతోనే మాత్రం మళ్ళీ చేయగలం అధ్యక్ష. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ చేయడానికి మాత్రం లేకుండా ఒక ఇచ్చేసాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అప్పీల్ చేసుకునే సమయం అధ్యక్ష, జాయింట్ కలెక్టర్ జేసీకి అప్పీల్ చేసుకోవడానికి 90 రోజులు గడువు ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ ఈ సమయం దాటిపోతే కేవలం ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాళ్ళు అప్పీల్ చేయగలరు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మినహాయింపులు అధ్యక్ష, కోర్టు ఉత్తర్వులు, భూములు మార్పిడి, భూసేకరణ, భూమి బహుమతి లేదా స్వచ్ఛమైన వదులుకోవడం, రిలింక్విష్మెంట్ లాంటి సందర్భాల్లో ఈ నిబంధనలు వర్తించవు అధ్యక్ష. వీటికి సంబంధించిన అవసరమైన మార్పులు ఆర్డీఓ ఆదేశాలు నేరుగా చేయవచ్చు. ఇట్లా మనం దాదాపుగా అంటే హైకోర్టులో ఉన్నటువంటి ఆదేశాలు ఉంటే తప్ప కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయకునే విధంగా ఇవన్నీ రూపకల్పన చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యంగా అలాగే అధ్యక్ష, అయితే గౌరవ సభ్యులు ఈ మధ్య చాలామంది అడిగారు హౌస్ రైట్స్ గురించి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాడి చెంత ఉండాలి. ఎందుకంటే అధ్యక్ష, ఈ సుపరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష, ప్రజాప్రభుత్వం అధ్యక్ష, తప్పకుండా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలా, హెల్దీ వెల్దీ హ్యాపీ పీపుల్ లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఏదైతే హౌస్ రైట్స్ కూడా చెప్పారు అధ్యక్ష, దాన్ని కూడా అంటే అప్పటి నుంచి సర్వే చేస్తూ ఉంటే మాకు ప్రాపర్ అంటే రిపోర్ట్స్ రావట్లేదు. కాబట్టి మేము ఈ రోజు డేట్ పెట్టుకుని ఇక్కడ నుంచి 10 ఏళ్ళు, ఎందుకంటే అందరూ కూడా 10 years కన్వెన్స్ డీడ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి వెనక్కి 10 years దాకా ఉన్నటువంటి అన్ని ఇళ్లను ఆపేసి మిగతా అన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నారు అధ్యక్ష. అది కూడా నిజంగా చాలా మంచి అవకాశం. అన్ని కాలనీస్ కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో కూడా అది కూడా ఒకేసారి మనం హౌస్ సైట్స్ అన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేసే విధంగా ఈ కార్యక్రమం, ఎందుకంటే ఆ మాడ్యూల్స్ అన్ని కూడా తయారవ్వాలి కాబట్టి దానికి కూడా ప్రతిపాదనలు ఉంది అధ్యక్ష. అది కూడా ఒక మంచి న్యూస్ కూడా మన రాష్ట్రంలో అందరూ కూడా చెప్పబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అయితే ఇనాం భూమి గురించి చెప్పారు అధ్యక్ష. ఇనాం ల్యాండ్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రీ హోల్డ్ అనేది అధ్యక్ష తప్పకుండా అది మా GM 23లో ఎజెండాలో కూడా ఉంది. అది పాజిటివ్గానే అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే సర్వీస్ ఇనామ్స్ గతంలో ఆర్డినెన్స్ చేసాడు, ఆర్డినెన్స్ 2 of 2019 అప్పుడు మనకి ల్యాబ్స్ అయిపోయింది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కూడా మనం దానికి ఒక వే ఫార్వర్డ్ అనేది కూడా మేము GMలో మాట్లాడి తప్పకుండా ఒక సానుకూలమైన అంటే లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఎవరికైనా ఇండిపెండెంట్గా అయితే గౌరవ సభ్యులు అడిగారు, ఇండిపెండెంట్ లబ్ధి కాకుండా లార్జర్ ఇంట్రెస్ట్లో ఉంటే తప్పకుండా పేద ప్రజలకు మంచి జరిగేది ఉంటే తప్పకుండా పాజిటివ్గా చేయాలని లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అయితే నాలా చెప్పారు కూడా దాంట్లో కూడా అధ్యక్ష నాలా అనేది అధ్యక్ష, ఎందుకంటే చాలా మనం రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి చేయాలి, ఈ రోజు నగరస్థానాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు కూడా అధ్యక్ష 100% ఉంటే దేశంలో 20% పైన మనకి రాష్ట్రానికి వచ్చేది. ఈ నాలా చట్టంలో మనం ఆ రోజు ఎందుకంటే మనం మార్పడం జరిగింది అధ్యక్ష, ఈ అభివృద్ధి జరిగే క్రమంలో చాలా అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కావాలని చెప్పేసి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ మార్చి అదేం చేయకుండా మనం రోడ్ వేయటానికంటే వేయటానికి లేకుండా అభివృద్ధి అనేది చాలా కుట్టపడతా ఉంది. కాబట్టి దాని మీద చాలా చర్చ చేసి మరి మేము ఈ నాలా చట్టాన్ని సవరించడం జరిగింది అధ్యక్ష, తీయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇండిపెండెంట్గా ఏదైనా ఉంటే దాని మీద మేము అధ్యయనం చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఏం తేగలమో తప్పకుండా మేము తెస్తామని చెప్తా ఉన్నది. అలాగే ఏదైతే మా యార్లగడ్డ వెంకట్రావు గారు, పరిటాల సునీతక్క గారు, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఇంకా విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా తప్పకుండా పరిణామం తీసుకుని మిగతా సభ్యులు కూడా ఎప్పుడు ఏదన్నా కూడా తప్పకుండా మాకు ఇవ్వచ్చు. బెటర్
సర్వీస్ కోసం లేకపోతే బెటర్ డెలివరీ కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. చిత్తశుద్ధితో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా తీసి కేవలం ప్రజలని వాళ్ళ ఆస్తుల్ని కాపాడటం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష. అలాగే ఐ రిక్వెస్ట్ టు డిమాండ్ పాస్ ద డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మీకు జవాబు అందే